నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శిరీష. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. కనుమ పండుగ సందర్భంగా గోసేవలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గం నిమ్మాడలో గోవులకు మంత్రి అచ్చెన్నాయుడు పూజలు చేశారు. రైతులకు వ్యవసాయంలో చేదోడుగా ఉంటున్న పశు సంపద దైవంతో సమానమని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో పశు సంపద పరిరక్షణ కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పశువులకు మినీ గోకులం షెడ్ల నిర్మాణాలు, పశుగ్రాస క్షేత్రాలకు రాయితీ వంటి కార్యక్రమాలు తిరిగి ప్రారంభించారు. రైతు వ్యతిరేక వైఖరితో వైకాపా ప్రభుత్వం పాడి పరిశ్రమను నిర్వీర్యం చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతలతో పాటు పశు పోషకాలు, కోళ్ల రైతుల కష్టాలను గుర్తించి మినీ గోకులాలను మళ్లీ పునరుద్ధరించాలని చెప్పారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం స్పష్టమైన విధానాలతో ముందుకు సాగుతుందని చెప్పారు. మున్ముందు రాష్ట్ర వ్యాప్తంగా పాడి పరిశ్రమ అభివృద్ధికి, పశు సంపద పరిరక్షణకు, గొర్రెలు మేకల పెంపకందారులకు ఉపయోగపడే విధంగా మరిన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. భారతీయ సనాతన సంప్రదాయాలలో గోవుకు ఎంతో పవిత్ర స్థానం ఉంది. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ గోవుకు పూజార్హత కల్పించాయి. గోవును సాక్షాత్తు దేవతా స్వరూపంగా భావించి పూజించే ఆచారం అనాది నుండి మన హిందూ సాంప్రదాయంలో ఉంది. ఇంతటి పవిత్రమైన గోమాతను కనుమ పండుగ సందర్భంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ శ్రీ కోటదుర్గ దేవాలయంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీప్రసాద శర్మ సారథ్యంలో దేవాలయ ఆవరణంలో గోపూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వదేవతా స్వరూపిణిగా గోమాతను కొలవటం మన ఆచార సాంప్రదాయమని, గోవును పూజించటం వల్ల సర్వ సంపదలు, సౌభాగ్యం లభిస్తాయని, దీనితో పాటు అనేక ఆధ్యాత్మిక, లౌకిక ప్రయోజనాలు సమకూరుతాయని చెప్పారు. గోపూజ చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు. ముందుగా గోమాతకు ప్రత్యేకంగా ముస్తాబు చేసి పృష్ఠభాగంలో పువ్వులు, పసుపు, కుంకుమతో అలంకరించి పూజలు చేశారు. గోపూజను పాడి పంటల పశువులను కొలిచే పండుగగా, ప్రకృతి మాతకు పూజించే పండుగగా కొలుస్తారు. ఇంతటి పవిత్రమైన గోమాతను కనుమ రోజు పూజించిన వారికి సర్వ శుభాలు కలుగుతాయని నమ్మకం. ఈ గోపూజ కార్యక్రమంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా హిందూ ధర్మ ప్రచార పరిషత్ కన్వీనర్, రాష్ట్ర జర్నలిస్టుల ఫోరం ఉపాధ్యక్షులు శాసపు జోగినాయుడు, పార్వతీపురం సబ్ ఇన్స్పెక్టర్ వామనరావు, సాంఘిక శాస్త్ర అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శి బాడాన రాజు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు కర్రా రవి, రౌతు సంతోష్ కుమార్, కొక్కురోతు అప్పలనాయుడు, బాడాన శివదేవి తదితరులు పాల్గొన్నారు. శారదాంబాయే నమః, శ్రీ బాలాపరమేశ్వరీ దేవి నమః. కలియుగంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి జీవి గోమాత. గోమాతకు ఏ జంతువులకు లేనటువంటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత మన హైందవ ధర్మంలో ఉంది. ఎందుకంటే 33 కోట్ల దేవతలు ఆమె శరీరంలో నివసించి ఉంటారు. తృణము తిని, అంటే గడ్డి తిని అమృతత్వమైనటువంటి పాలను, జ్ఞానాన్ని ప్రసాదించేటువంటిది ఆ పాలను మనకు అందిస్తుంది. మానవుడు ఏ విటమిన్లు లేనటువంటి ఆహారంలో తిని సమస్త రోగములకు బానిసవుతున్న ఈ తరుణంలో సనాతన ధర్మంలో గడ్డి తిని అమృతంతో సమానమైనటువంటి పాలను మనకు అందించి సర్వరోగ నివారిణి అయినటువంటి ఆ ఆవు పాలు మనకు అందించి జ్ఞానాన్ని, తేజోవృద్ధిని, వంశాన్ని మనకి ఆమె ప్రసాదిస్తోంది. అందుకే గోవును కూడా జాతీయ జంతువుగా ఈరోజు మన మకర సంక్రాంతిని పురస్కరించుకొని శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఆదివరంపేటలో వెలసిన ప్రముఖ దేవాలయమైన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో మకర సంక్రాంతి కర్పూర జ్యోతి ఆరాధన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు దేవరకొండ శంకరనారాయణ శర్మ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహించారు. ముందుగా స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిపై ఊరేగింపు కార్యక్రమాన్ని జరిపారు. వేద పండితుల వేద మంత్రోత్సవాలు, మంగళ వాయిద్యాల నడుమ ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిపారు. అంతకు ముందు స్వామివారికి పుష్పాభిషేకం, సువర్ణ మణిమయ స్వర్ణాభరణ అలంకరణ జరిపి దివ్య అలంకరణ జరిపారు. ఈ కర్పూర జ్యోతి ఆరాధన ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి
ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. కన్నుల పండుగగా జరిగే ఈ ఉత్సవానికి వేల సంఖ్యలో భక్తులు పాల్గొని ఉత్సవాన్ని తిలకరించారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ సంబరాల్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. తెలుగుదనం ముట్టిపడేలా పంచకట్టులో దర్శనమిచ్చిన రామ్మోహన్ నాయుడును చూసి ప్రధాని మోడీతో సహా అందరూ చాలా బాగుందంటూ మెచ్చుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించేలా ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో బుధవారం నాడు పండుగ వేడుకలు జరిగాయి. తెలుగు, తమిళ సాంప్రదాయాలను మిళితం చేస్తూ ఆనాటి ఆచార వ్యవహారాలను గుర్తు చేస్తూ ఆద్యంతం ఆసక్తికరంగా కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ హాజరవ్వగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తన సహచర మంత్రులు, ఎంపీలతో కలిసి వేడుకల్లో భాగస్వామ్యం అయ్యారు. ఈ సందర్భంగా దక్షిణాది పండుగ సంక్రాంతి వేడుకల్లో భాగస్వామ్యం అయినందుకు ప్రధాని మోడీ రామ్మోహన్ నాయుడును సత్కరించారు. అయితే ఎప్పుడూ కోట్, జాకెట్ డ్రెస్సింగ్ విధానాన్ని అవలంబించే రామ్మోహన్ నాయుడు అందుకు భిన్నంగా తెలుగుదనం ఉట్టిపడేలా పంచకట్టు, ధోతి వేసుకొని ఈ యువ కేంద్ర మంత్రి దర్శనం ఇచ్చారు. వినూత్నంగా కనిపిస్తున్న రామ్మోహన్ నాయుడు మోడీతో సహా అక్కడున్న వారు చాలా బాగుందంటూ మెచ్చుకున్నారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థాన రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 19న జరగాల్సిన శోభాయాత్రను 23వ తేదీకి మారుస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది ఈ వేడుకలను తొలి రోజే శోభాయాత్రతో అత్యంత వైభవంగా ప్రారంభించామని, అయితే మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ మృతితో జిల్లాలో సంతాప పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈసారి మార్పు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 23వ తేదీ మధ్యాహ్నం నుండి శోభాయాత్రను నిర్వహించనున్నట్లు కలెక్టర్ వివరించారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, స్థానిక శాసనసభ్యులు గుండు శంకర్లతో సంప్రదింపులు జరిపిన అనంతరం అరసవిల్లికి చెందిన దివంగత నేతకు గౌరవనివ్వాలిగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో తొలి 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాలను కూడా చాలా వరకు తగ్గించామని, అయితే భక్తుల దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. రథసప్తమి 3 రోజుల ఉత్సవాలు ప్రజలు, వ్యాపారుల ధనంతో జరపాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ప్రభుత్వం నిర్వహించాల్సిన ఉత్సవాలను వ్యాపారుల వద్ద నుండి నగదు వసూలు చేయమని అధికారులకు చెప్పడం అనేది చట్ట విరుద్ధం. అది వ్యాపారులను పీడించే దిశకు దారితీస్తుంది. గడిచిన కాలంలో ఎన్నడూ ఇటువంటి సాంప్రదాయం లేదు. ఈనాడు వ్యాపారాలు సరిగా సాగక ఇబ్బందులు పడుతున్న వ్యాపారులు ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం ఒత్తిడి చేసి నిధులు వసూలు చేయడం వల్ల వారు మరింత ఇబ్బందులు పడే పరిస్థితి చాలా ఉంది. గడిచిన సంవత్సరం ఆదరాబాదరాగా అరసవిల్లి దేవస్థానం చేయాల్సిన కార్యక్రమాలలో ఇతరులు జోక్యం చేసుకుని ఇతర సంస్థల నుండి నిధులు తెచ్చి ప్రజల ఆమోదం లేనటువంటి పనులు, నాణ్యత లేని పనులు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు. నిధులను కూడా దుర్వినియోగం చేశారు. నాడు మీరు చేసినటువంటి పనులను ప్రజలు ప్రత్యక్షంగా చూశారు, అనుభవిస్తున్నారు. నేడు కూడా అలాంటి దుస్థితి రాకుండా చూడాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం రథసప్తమి ఉత్సవాలు నిర్వహించాలంటే దేవాదాయ శాఖ నుండి సరిపడా నిధులు మంజూరు చేయించుకొని రథసప్తమి ఉత్సవాలు నిర్వహించడం మంచిదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతోంది. అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో కనుమ పర్వదినం సందర్భంగా స్థానిక గోశాలలో పవిత్ర గోపూజోత్సవం శుక్రవారం వేదోచ్చారణ, మంగళ ధ్వనుల నడుమ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ మాట్లాడుతూ సకల దేవతల దర్శనాలు ఒక గోమాత దర్శన పుణ్యంతో సమానమని, గోవు విశిష్టతను, పురాణాల్లో ఉన్న విషయాలను వివరించారు. ఏడాది పొడవునా పశు సంపద మానవాళికి చేసిన మేలుకు కృతజ్ఞతగా ప్రతి కనుమ పండుగ నాడు ఇలా గోమాతలను పూజిస్తామని వివరించారు. హిందూ ధర్మ ప్రతీకగా ఉన్న గోవుకు ఎంతో విశిష్టత, ఔషధ తత్వాలు ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది శోభనాద్రిచార్యులు, బిఎస్ చక్రవర్తి, ఆలయ అర్చకులు ఇప్పిలి రంజిత్ శర్మ, ఇప్పిలి సందీప్ శర్మ, ఫణీంద్ర శర్మ, షణ్ముఖ శర్మ, నేతేటి హరిప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రెడ్ బుక్ పాలన పేరుతో హత్య రాజకీయాలకు తెరలేపిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి మండిపడ్డారు.
రాజ్యాంగబద్ధంగా పాలించి సాగించాల్సిన ప్రభుత్వం ఒక ప్రైవేట్ బుక్ ఆధారంగా ప్రత్యర్థులపై దాడులకు దిగడం అత్యంత దుర్మార్గం. అధికార దుర్వినియోగం చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులపై భౌతిక దాడులు చేస్తూ ఆస్తులను ధ్వంసం చేస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. శాంతి భద్రతలను గాలి కొదిలేసి కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలకే పోలీస్ వ్యవస్థను వాడుకోవడం సిగ్గుచేటు. అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడాల్సిన పాలకులు దాడులు, బెదిరింపులతో ప్రజలు భయపెడుతుంటే రాష్ట్ర ప్రజలు నివ్వెరపోతున్నారు. ఈ అరాచక పాలన చూసి రాష్ట్రం ఎటుపోతోందని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. అధికారం శాశ్వతం కాదని కూటమి నాయకులు గుర్తించుకోవాలి. వైఎస్ఆర్సీపీ శ్రేణుల సహనాన్ని పరీక్షించొద్దు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని దాడులు చేసినా ప్రజాక్షేత్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము పోరాడుతూనే ఉంటామని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో అరాచకం పెరిగిపోతుందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఆదేశం మేరకు శ్రీకాకుళం నగరం అంబేద్కర్ జంక్షన్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లా గురజాల అసెంబ్లీ నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు మండా సాల్మన్ ని అత్యంత పాశవికంగా హత్య చేశారన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రం అల్లకల్లోలంగా మారిందని చెప్పారు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. హరిజనుల పట్ల వివక్ష చూపుతూ గ్రామస్తులు చేసినటువంటి దాడుల్లో ఇప్పటికే భయభ్రాంతులతో అనేక మంది గ్రామస్తులు కూడా బయట ప్రాంతాల్లో ఉన్నారు. మరి తన భార్య ఆరోగ్యం బాగలేక అనారోగ్యంతో ఉన్న భార్యని పరామర్శించడానికి వచ్చిన భర్తని దారుణంగా అత్యంత కిరాతకంగా చంపినటువంటి తెలుగుదేశం గూండాలని కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లా అండ్ ఆర్డర్ ఎప్పుడు కూడా న్యాయం పక్కన ఉండాలి. పోలీస్ వ్యవస్థ వారిపైన వెంటనే చర్యలు తీసుకొని అరెస్ట్ చేసి మరి సంబంధం తగినటువంటి శిక్ష పడేలా మరి చర్యలు తీసుకోవాలని గౌరవ పోలీస్ అధికారులకు కూడా తెలియజేసుకుంటూ, ఇప్పటికీ జరిగినటువంటి నష్టాన్ని మనం ఎలాగా పూడ్చలేం, కానీ ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. కనీస సహాయం కూడా ఇప్పటికీ వాళ్ళు ఏమీ ప్రకటించలేదు. వెంటనే మరి ఆ ప్రభుత్వ సహాయం కూడా మరి సాల్మన్ గారికి ప్రకటించాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ నిన్న పల్నాడు జిల్లాలో చనిపోవడం జరిగింది. అత్యంత దారుణంగా, అత్యంత కిరాతకంగా ఆయన్ని ఒక దళిత జాతికి చెందిన కార్యకర్తమైన ఇనుప రాడ్డులతోటి దాడి చేసి చంపడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో మన వైఎస్ఆర్సీపీ నాయకులు, జిల్లా అధ్యక్షులు వారు ధర్మాన కృష్ణ గారు ఆధ్వర్యంలో ఈవేళ ఈ కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి దళిత జాతి యావత్తు ఖండిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు ఏ రకమైన రక్షణ కరువైంది. పూర్తిగా దళితుల్ని అణగదొక్కాలి, దళితులకు నాశనం చేయాలి, దళితుల బతుకుల మీద పూర్తిగా విశ్వపూర్తమైన వాగ్దానాలు చేసి ఈనాటి ఈ కుటుంబ ప్రభుత్వం, ఈ చంద్రబాబు ప్రభుత్వం ఈ డిజిటల్ బుక్ వచ్చాక పూర్తిగా దళితుల పైన పనిగట్టుకుంటూ దళిత పక్షపాతిగా ఉన్న మన మంత్రి అనితమ్మ గారు కూడా ఈరోజు అదే జాతికి చెందిన మనిత హోమ్ మినిస్టర్ అయ్యింది కూడా, ఆమె కూడా పూర్తిగా విఫలమయ్యారు. దళితుల మీద దాడులకే ఆమె దళిత మంత్రి అయినట్టుంది, కానీ ఏమాత్రం కూడా ఆమెకి ఇంకొక రకమైన ఇది లేదు. మేమైతే దళిత జాతికి చెందిన సల్మాన్ని హత్యని పూర్తిగా ప్రభుత్వ హత్యగా ఖండిస్తున్నాం. ఈ రోజు ఈ ప్రభుత్వమే హత్య చేయించిందని మేము అయితే వైఎస్ఆర్. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.